పార్క్ చేసి త్వరగా రా. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండే, జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను ప్లీజ్. ఏ నువ్వు ఇలా రోజు ప్రకాష్ని కలవటం తప్పు కదూ? తప్పే, అందుకే ఇవాళ రాజేష్ని కలుస్తున్నాను. బాయ్. సార్ సార్ ఒక్క రూపాయి సార్. రేలు సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క రూపాయి ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్ రూపాయి ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంట్రా ఏంటి ఎందుకు వెళ్ళరా నీకు? నేనేమన్నా అప్పునానా? వడ్డీ అడిగినట్టు అడుగుతావు నువ్వు? ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలో చెప్పరా, నేను ఇస్తాను. నాతో పెట్టుకోకు. ఎలా సార్ నీకేం కావాలి? పుల్లయ్య సార్, మ్యాంగో ద్రాక్ష కూడా ఉంది సార్. మంచిది, ఏదో ఒకటి తీసుకోండి సార్, బాగుంటుంది. నాకు అక్కర్లేదయా. ఒక్కోటి 2 రూపాయలే సార్. డబ్బులు లేక కాదు, ఇష్టం లేక. రోడ్లు ఊడ్చి చీపురుపులకు ఐస్ ముక్క పెట్టేసి దాని మీద రంగులు జల్లేసి అమ్మేస్తే తినేయడానికి నేను ఏమైనా చనిపోలాడు అనుకున్నావా? ఇంకోసారి నువ్వు బీచ్లో కనిపించావో ఎసుకులో వేసి తొక్కేస్తాను, జాగ్రత్త. ఎలా చాలా మందిని చూసాను. అరే మీరు కూడా ఈ బీచ్కి వస్తారా? ఇంకెన్ని బీచ్లు ఉన్నాయి వైజాగ్లో? కరెక్టే. చీకటి పడుతుంది, మీరు ఇంటికి వెళ్ళాలేమో. ఎవరి కోసం వెళ్ళాలి? ఏ మీకెవరు లేరా? లేకే, ఓ అన్నయ్య వదినే ఉన్నారు. వాళ్ళ 6 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 7 ఏళ్ల పాప కూడా ఉంది. అదేంటి? ఓ సారీ, వాళ్ళ 7 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 6 ఏళ్ల పాప కూడా ఉంది. ఓ వాళ్ళకి మీకు పడదా? నో, వాళ్ళల్లో వాళ్ళకే పడదు. అన్నయ్య కోపం ఎక్కువ, వదినకి బలం ఎక్కువ. సో న్యాచురల్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువ. అరే మాట్లాడితే విడాకులు అంటారు. కన్న కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో కూడా ఆలోచించరు. అది ఇల్లు కాదండి, 900 స్క్వేర్ ఫీట్ నరకం. ఐమ్ సారీ. మీరేం చేస్తారులేండి. లాకెట్ బాగుందండి. ఓ ఇది లాకెట్ కాదండి, ఆంజనేయ స్వామి తాయెత్తు. చిన్నప్పుడు నా ఒంట్లో బాగోపోతే మా అమ్మ కట్టి. ఇది పట్టుకొని ఏం అడిగినా సరే వెంటనే ఇచ్చేస్తాడు. వెరీ పవర్ఫుల్. అందుకే ఇది మాత్రం నేను ప్రాణం పోయినా తిను. ఐస్ క్రీమ్ తిన్నా? ఓకే ఇప్పుడే తీసుకొస్తాను. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వయ్యా. నేను అమ్మను. ప్లీజ్ అండి. రోడ్ రూట్ చేసిన చీపురు పుల్లలకి రంగులేసి అమ్ముకుంటున్నాం సార్. తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది సార్. ఇందాకన్న మాటలు మీరు మనసులో పెట్టుకున్నట్టున్నారు. అవతల ఆడపిల్ల దగ్గర పరుగు పోతున్నాయా? నా దగ్గర లేవు. 10 రూపాయలు ఇస్తానయ్యా. సారీ. పోనీ 20? కుదరదు. ఫైనల్ 50. మిగతా 50. ఒక్కోటి 50. ఇదిగోండి ఫుల్ ఐస్. తినండి. బాగుంది కదా? చాలా బాగుంది. మేడం మేడం ప్లీజ్ మేడం ఒక్క రూపాయి మేడం. నాలాగే మీది కూడా జాలగుండే అండి. ఇంతకీ ఇచ్చాను అబ్బాయికి. ఏ తల్లి కన్ను బిడ్డో. దొరికిపోయాను. ఎంత? 100. ఏదో కూతురు ట్యూషన్ ఫీజు కట్టాలంట. ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతుందండి. ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో. థ్యాంక్ యూ. ఇంకా నా ఫ్రెండ్ వచ్చేలా లేదు, నేను వెళ్ళేస్తాను. నేను డ్రాప్ చేస్తానండి. అరే మీరు రండి, బైక్ పట్టుకోండి ప్లీజ్. ప్లీజ్ రండి. ఎక్కడ? నేను అంటే వెళ్తున్నాను. థ్యాంక్స్. గురుగారు అమ్మాయిని ఒకసారి వెనక్కి తిరిగేలా చేయండి ప్లీజ్. 1 2 3. ఏట్రా ఊరు నుండి వచ్చావా? లేదే. మరి రెచ్చాలో వచ్చావు? మా ఇంటి నుంచి వచ్చా. ఏంటి ఈ పక్కింటి నుంచి ఇక్కడ రావడానికి రిక్షా కావాల్సి వచ్చిందా? డబ్బులున్నారు రిక్షాలో ఆటోలో వస్తారు, మీకేటి నొప్పి? బాగా చెప్పేవరా, పండుగ చేసుకోపో. వీడు మాత్రం ఖచ్చితంగా ఊరి నుంచి వస్తున్నాడు. ఊరు వెళ్తే కారులో వెళ్తాను కానీ ఆటోలో ఎందుకు వెళ్తాను రా? మరి ఆటోలో ఎక్కడి నుంచి వస్తున్నా? ఆ పక్కకి పాసుకెళ్ళి వస్తున్నాడు. అడుక్కునేవాడికి అరిసి పెట్టేవాడు ఒకడని ఏం బిల్డప్లు ఎత్తున్నారా? కుర్చీల కోసం ఎంతసేపు చూడాలి? చెప్పండి కుర్చీలు వేసి ఉంచాలో తెలీదా? ఎవరైనా మనకన్నా ఇచ్చుకున్నట్టున్నాడు. ఏంటే అడిగి రమ్మంటారా? ఏంటి సామాజిక న్యాయమా? ఊకోండి తిమ్మూర్తులు గారు. ఎక్స్క్యూజ్ మీ గైస్, యూ విలేజ్ పీపుల్ కమ్ హియర్. ఎవరు సార్ మీరు? ఎవరండి మీరు? నా పేరు దుబాయ్ సీను.
దుబాయ్ సీన్ రవితేజ కదండి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒరే నీ పేరు సినిమాలో వాడుకుంటాను రా అన్నాడు. నేనే వాడికి ఇచ్చా. అయ్యా ఆ దుబాయ్ లో షూటింగ్ చేసుకుంటానంటే టికెట్లు పర్మిషన్ నేనే ఆర్గనైజ్ చేసి. అంటే మీరు దుబాయ్ లో ఉంటారండి? నీ అబ్బా ఎంతసేపు చెప్పింది అదే కదరా ఇది. కోపడకండి. మీరు అక్కడ ఏం చేస్తుంటారు సార్? ఇక్కడి నుంచి లేబర్ని తీసుకెళ్లి ఉద్యోగంలో పెట్టిస్తాను. వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇండియాకి పంపిస్తాను. సార్ దుబాయ్కి నేను కూడా పనికొస్తానా? ఏ పని చేస్తావు? టైలర్ నండి. లంగాలు జాకెట్లు షర్ట్లు ప్యాంట్లు కుడుతూ ఉంటాను. అక్కడ వాళ్ళు అవి వాడరు, బురకాలు వాడతారు. అవి కుడతావా? ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదండి. నైటీలు కుట్టడం వచ్చా? దానికి మనం ఈ చుట్టుపక్కల ఫేమస్ అండి. ఓ వెరీ గుడ్. నైటీలు కొంచెం చేతులు పొడుగు పెట్టి పైన ముసుగు కప్పాడుకో, దట్ ఈస్ కాల్ బుర్కా. రోజుకి ఎన్ని కుట్టగలవు? వీజీకి 20 కుట్టేస్తానండి. ఓ బుర్కాకి 100 దినాలు చూసుకుంటే రోజుకి 2 నెలలు సంపాదిస్తావు. తీరమంటే రూపాయి అండి. ఏయ్ వాళ్ళ ఒక్క దినం మనకు 13 రూపాయలు రా. ఈ లెక్కన 25-30 సంపాదిస్తావు. నెలకా అండి? రోజుకి రా. రోజుకా? తీరం. అండ్ లేపండి. అలాగే నువ్వేం చేస్తావు? మసాజ్ చేస్తావు? సార్ 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 మరి నా సంగతి ఏంటండి? నువ్వేం చేస్తావు? నేను బార్బర్నండి. గడ్డాలు కటింగ్లు చెప్తుంటానండి. వెరీ గుడ్. బేబీ వెరీ గుడ్ మసాజ్. వాట్ ఇస్ గుడ్ బడియా. వీళ్ళేంటి సార్ గీట్ సెట్కి పిచ్చు గుళ్ళ ఇంత గడ్డాలు పెంచారు? బార్బర్ దొరక్క? నిజమా? అవునరా నీ చేతుల్లో బిల్లాని గడ్డం. బార్బర్కి అక్కడ పిచ్చ డిమాండ్. సుమారుగా రోజుకి ఎన్ని గడ్డలు గీకలు? ఆడుతూ పాడుతూ 25-30 గీసేస్తానండి. రియలీ? యా. ఏ వాట్ ఏ గ్రేట్ యా. Thank you, sir. నువ్వు కూడా రోజుకి 30-40 సంపాదించుకోవచ్చు. 30-40 మీరు మా పాలింటి ఎవరు సార్? కాదు మొక్కదమ్మా ప్లీజ్. మమ్మల్ని అర్జెంట్ దుబాయ్ తీసుకెళ్ళిపోండి సార్. దుబాయ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, టికెట్ ఉండాలి. దానికి పోలంత కూడా ఉంది. దాని ముందు తైలం ఉందా? ఉంది సార్. ఎంత ఉందండి? ₹1,00,000 సార్. నా దగ్గర కూడా ₹1,00,000 అండి. ఆహా. ఈ రెండు మీకు సరిపోతాయి. మేము ఇద్దరే సార్ వచ్చేది. అవును సార్. నువ్వు రావా? మీరు రమ్మంటే ఎందుకు రాను? ఆయన రమ్మన్నది అక్కడికి కాదు దుబాయ్కి. మా దగ్గర అంత తడలేదు రండి. వాళ్ళ సంగతి తర్వాత కానీ ముందు మా సంగతి చూడండి సార్. చాలా తొందర ఉందిరా మీకు. సరే గానీ నేను అన్ని రెడీ చేసుకుంటాను. సార్ 20 తారీఖు బట్టలు సర్దుకొని రాయబండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చేయండి. మధురపుడు ఉంది కదా, ఆ పొంత దగ్గర వెయిట్ చేయండి. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. ఏమండి, నాకు కూడా ఏదైనా పని ఇప్పించండి. నువ్వేం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది చేసేస్తాను. మంచి పని పిల్లండి. నువ్వు వెళ్ళి కారు ఎక్కువ. నో జఫ్రాస్, ఓన్లీ కుఫ్లీస్. నువ్వు కారెక్కి, నువ్వు కారెక్కి. 20 తారీఖు మధురపుడి పొంత. సీట్ చూపించు. రండి. బర్త్డే మన ఆఫీస్ గురించి మొత్తం తెలిసిపోయింది బడే. ఏ మాత్రం తెలుసుకున్నారండి? ఇక్కడ ఎంతో మంది అందమైన మలేషియన్ అమ్మాయిలు ఉన్నారని, వాళ్ళతో చాలా క్లోజ్ గా హార్డ్ వర్క్ చేయాలని, అని చేస్తే ఉద్యోగంలో ఎంతో సుఖం ఉంటుందని, మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని. వాళ్ళు కలిగితే జైలుకి వెళ్తారని ఈ విషయం ముందే మీకు నేను చెప్తున్నానని. రేయ్, ఆ జైలు ఈ ముగ్గురిని అల్లుడు ఏం చేసుకుందాం అనుకున్నాడా? ఏంటి మమ్మల్ని ఏదో పొగుడుతున్నట్టున్నావు? క్యాచ్ చేసావండి. గెస్ చేసా. సరే గానీ అవే మీ సీట్లు, అక్కడ వెళ్ళి కూర్చోండి. నా పని అయ్యాక మీ పని ఏంటో చెప్తా. కూర్చోండి, పోండి. కూర్చోవచ్చులే బడే. అదే మీకే చెప్పారు గుడ్ మార్నింగ్. వెళ్ళి కూర్చోండి. మొన్నే తన హస్బెండ్ జైలు నుంచి రిలీజ్ చేయండి. నువ్వు అన్నీ అలాగంట. చేసుకొని కూడా. అరే అరే ఈ కంప్యూటర్లో టీవీ వస్తుందా? నాదో చిన్న డౌట్ సార్. ఏంట్రా? వీళ్ళు ఇంత ఎదవలైన జేపీ గారు వీళ్ళని మంచోళ్ళని నమ్మారంటే ఖచ్చితంగా వీళ్ళేదో పథకం పని ఆయన్ని బుట్టులో పడేసి ఉంటారు. ఫర్ సపోజ్ మీకు హార్ట్ అటాక్ వచ్చినా వీళ్ళు రక్షించారని నా డౌట్ సార్. నాకు డౌటే, వాళ్ళు రక్షించరు. ఈ విషయం జేపీ గారి దగ్గర ప్రూవ్ చేశారనుకో, కేల్కత్తం దుకాన్ బంద్, వాళ్ళని క్లోజ్ చేయొచ్చు. అదరగొట్టండి. నువ్వు వెళ్ళి కూర్చో. ఇప్పుడు చూడు. నొప్పి, గుండెల్లో నొప్పి. ట్యూన్ అది కాదు. నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది. అది ట్యూన్. పోకిరిలో పాట కదా, నిజంగా నిప్పురా. బడే మీ గుండె రేపట్రా. అలాగా బడే బడే రండ్రా. నో 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 ప్రాబ్లం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ గో బ్యాక్. ప్లీజ్ ప్లీజ్. బడే బడే కళ్ళు తిరుగుతున్నాయా? ఏసీలో చెమటలు పట్టరా. రేయ్ ఫస్ట్ యాడ్ చేయాలి. షర్ట్ తింటా. రేయ్ నీవి కాదురా పేషెంట్వి. మరి ప్యాంటు రేయ్ గుండెగా ఎక్కడ ఉంటుంది? మోకాల్లో పైన. షర్ట్ ఇప్పు. బడే దీన్ని సేఫ్ యూ బడే. అరే ఏం చేస్తున్నావు? ఆగిన గుండె కొడేసుకుంటది. పేషెంట్ ఈస్ డైయింగ్. డాక్టర్ డాక్టర్ మనకు ఆక్సిజన్ కావాలి. డాక్టర్ డాక్టర్ వి నీడ్ ఆక్సిజన్. ఈ టైంలో స్టార్టింగ్ డబుల్ ఏంట్రా? చిన్నప్పుడు బూరలు తగ్గుదేమని నేను ఉదేస్తా. ఇచ్చే ప్రెషర్ ఇవ్వండి డాక్టర్. ప్రెషర్ గాలి. డాక్టర్
బంటనగలరా నువ్వేట్రా మొహం గడికి ఎంతకాలం అయిందిరా మలేషియా వచ్చాక మొహం కడగడం పూరనుకుంటారా అదేంటి బడే ప్రాణాలు తెగించి నిన్ను రక్షించమ్మడే మీరు బతుకున్నారు బడే మీరు బతుకున్నారు కూర్చొని కొట్టుకుంటూ పోయాడురా అందుకే మేము ఆపేసాం అవును బడే బడే వెళ్ళి మీ సీట్లో కూర్చోండి డాక్టర్ గ్రేట్ ఆపరేషన్ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఆ వాక్సిన్ మధ్యలో చాలా టెన్షన్ ఉండే వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ అలాగే మై ఐడియా చేంజ్ యువర్ లైఫ్ సార్. ఐడియా ఇస్తుందా కదా గుడ్ మార్నింగ్ సార్ అమ్మా వీళ్ళు డాక్టర్స్ కాదు పెద్ద యాక్టర్స్ అమ్మో చెప్పాను కదయ్యా, నాకే కాదు ఎవరికైనా సహాయం చేసే మదర్ తెరిసాకి బ్రదర్స్ లాంటి వాళ్ళు. సార్ దాని సాయం ఉండరు సార్, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ పిలుస్తారు, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళేంటి సార్ గుడ్డుని బాధారు. ఏమయ్యా వాళ్ళు చేసిన వాళ్ళు తప్పేమనుందో చెప్పు. ఇక్కడ ఎవరికైనా అపాయం జరిగితే 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందని తెలుసు. అక్కడ వాళ్ళకి కొత్త తెలిసిన లోపు నీ ప్రాణం పోతేను, పైగా నీది యాక్టింగ్ అని వాళ్ళకి తెలియదా? అంతెందుకయ్యా, మొన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేశారు. సో వాళ్ళు చేసింది కరెక్టే అంటే వాళ్ళు నాకు తెగ నచ్చేసారయ్యా. అదిగా సార్ వాళ్ళకి మానవత్వం ఉంది, సేవ చేసే గుణం ఉంది. నా కూతుళ్ళకి వాళ్ళే కరెక్ట్ అయ్యా. ఏమయ్యా కావాలంటే ఇంకా టెస్టులు పెట్టుకో, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే గెలుస్తారా? నువ్వేం మాట్లాడమాక, ఫోన్ పెట్టాయి. ఎలా గెలుస్తారు నేను చూస్తాను చెప్పి. ఏ పువ్వులు ఎవరికి? బాలాజీకి. బాలాజీకా? మగాళ్ళు ఎక్కడైనా పువ్వులు పెట్టుకుంటారా? బాలాజీ అంటే లార్డ్ వెంకటేశ్వర. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మేము ఆయన్ని వెంకటేశ్వర స్వామి అంటాం. మా బొంబాయిలో బాలాజీ అంటాం. మీ బొంబాయిలోనా? ఎంత కొన్నావేంటి బొంబాయిని? బాగా టెక్ అనుకుంటాను నీకు. చూడు, ఈ ఇంట్లో నేనే సీనియర్ని. నా పర్మిషన్ లేకుండా పువ్వే కాదు ఆకు కూడా కోయటానికి వీల్లేదు. అవును, ఫేస్ చూపించకుండా తిరుగుతున్నాడే మీ అన్న. ఎక్కడా? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ముందుంటాడు. ఏంటి ఫ్లాటా? పడిపోయావా? అంతేలే మనం చూస్తే. చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్త. ఫాలో మీ. ఓకే. నిన్ను కాదు, చిల్డ్రన్ ఫాలో మీ. చూడండి అయ్యా, అమ్మాయి పొగరు తెగ బెదిరించేస్తుంది. నువ్వేం వరి అవద్దమ్మా, ఇది మన నాన్నగారి ఇల్లు, మనకి హక్కు ఉందని దానికి తెలిసి వచ్చేలా చేస్తాను చూడు. ఓకే రే, వాళ్ళు వేరే టీం, మనం వేరే టీం. మీరెవరు వాళ్ళు పక్కకి వెళ్ళకూడదు, అర్థమైందా? ఏంటక్క ఎప్పుడు నీతోనే కదా ఆడతాం, నువ్వే కదా మన టీం కెప్టెన్. సరే సరే రే, మీరు వెళ్ళి ఫీల్డింగ్ చేయండి. ఓకే. నువ్వు వెళ్ళి బౌలింగ్ సరే చేయి. అక్క. వెళ్ళు. క్యా బచ్చో, క్రికెట్ ఆడుతున్నారా కర్రాబుల్ ఆడుతున్నారా? ఏ వేళకోళంగా ఉందా? చూస్తే తెలియట్లేదు. అంపైర్ లేకుండా ఆడుతున్నారు కదా, అందుకే అడిగాను. మేము అంపైర్ లేకుండా ఆడతాం, అసలు ఎవరు లేకుండా ఆడతాం, మా ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ఇది తొక్కుడు పిల్ల కదమ్మా, ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్. అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసు? క్రికెట్ గురించి నాకా? బాంబే అమ్మా, సిటీ కేబుల్ లైవ్ టెలికాస్ట్ చూడలేదా? ఓపెనింగ్ బ్యాటింగ్ ఎవరితో? అజయ్ జడేజాతో. ఏది కొట్టినా ఓన్లీ సిక్సర్స్, నో సింగిల్స్. అవన్నీ నీ బాంబేలో పెట్టుకో. ఈ ఇంటికి నేనే సీనియర్ని. నేను నీకన్నా ముందు పుట్టాను, నేనే సీనియర్ని. ఈ ఇంటికి నేనే ముందు వచ్చాను, నేనే సీనియర్. నేనే సీనియర్ని. నేనే సీనియర్. నేనే సీనియర్ని. జస్ట్ డస్ట్. ఏంటి సీనియారిటీ గురించి మాట్లాడుతున్నావు? ఏ చిల్డ్రన్, పిల్లల్ని మీ సైడ్ తిప్పుకుందాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దామా. ఇప్పుడు ఆడుకోమ్మా నీ క్రికెట్. అక్క రెడీయా? రెడీ. బాలై.
ఎందుకు రాగావ్? సరిగ్గా బౌలింగ్ చేయి. సారీ అక్క, సారీ. నీకు కావాలా? నీకు కావాలా? కమ్ చాక్లెట్స్. ఓకే, అందరికి ఇస్తాను కానీ నన్ను ఆడిస్తారా? సరే, చాక్లెట్ ఇవ్వు, ఆడిస్తాం. చాక్లెట్ ఇస్తే నువ్వే కెప్టెన్. ఓకే. ఇంతకు ముందు నేనే కెప్టెన్ అని చెప్పారు కదరా. కావాలంటే నువ్వు ఎంపేరుకుండు. నాకు మాత్రం చాక్లెట్ కావాలి. నమ్మక ద్రోహులారా, చాక్లెట్స్ కి సరెండర్ అయిపోతారా? నేను అసలు టీంలోనే ఉండను. అవును, ఆ కొంగ పేరేంట్రా? మంగేంట్రా దొంగలాగా? ఒకసారి అనండి. మంగ దొంగ, మంగ దొంగ, మంగ దొంగ, అమంగ అదొంగ, అమంగ అదొంగ, అమంగ అదొంగ. పిల్లలకు సచ్చులారా, తర్వాత చెప్తా మీ పని. ఆహాహా, ఒత్తులు పాల తలికిలాగా తెల్లగా మిలమిలమిల మెరిసిపోతున్నాయక్క నీలాగే. కాంతం, నువ్వు వచ్చింది పంచదారకే కదా, పట్టుకెళ్ళు. దీంట్లో దీంతోనా? చాలా సర్దుకుంటాలే. చూడమ్మమ్మా, ఆ రఘు పిల్లలతో మంగ దొంగ అని నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నీ కూతుళ్ళకి మంచి పేర్లు పెట్టుకుని నాకు మాత్రం ఎందుకు నీ పేరు పెట్టారు? అది నా మీద అభిమానంతో మీ అమ్మ నీకు ఆ పేరు పెట్టింది. దానికి నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు. అలివేల మంగ తయారు MBBS అంటే ఏమైనా బాగుందా? మా అమ్మకు బుద్ధి లేదు సరే, మీ అమ్మకైనా ఉండాలిగా ఇలాంటి పేరు పెట్టడానికి. తిట్టుకుంటే మీ అమ్మని తిట్టుకో, చచ్చిపోయిన మా అమ్మ జోలికి రాకు. ఏమనుకుంటున్నావో? ఏమే పిల్ల అంత రుసరుసలాడుతున్నావు? ఏదో బావు కాబట్టి మరదల పిల్ల కదా అని సరసం ఆడుంటాడు. ఎప్పటికైనా నీ ముక్కుకు తాడు వేసేవాడే కదా. ఆ చపాతీ మొహం నా ముక్కుకు తాడేస్తాడా? చాలు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఓయబ్బో, ఇలాంటి వాళ్ళే ఎప్పటికైనా పుట్టుక్కుమని ప్రేమలో పడతారు. ఇలా సంగతి నాకు తెలియదా ఏం? గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. ఏ ఫర్ యాపిల్. చా. బి ఫర్ బొడ్డు. సి ఫర్ చెడ్డి. డి ఫర్ డ్రైయర్. ఏం సార్ ఇది? ఇయర్ మధ్యలో వచ్చి అనవసరంగా బిల్డప్ పీకండి. సెంటెన్స్ లోకి రండి. There are 8 parts of English grammar. No, not grammar. I will go into the next lesson, okay? కటింగ్ తర్వాత ముందు లెసన్ చెప్పండి సార్. There are 8 parts of English grammar. One is noun. Noun అంటే నామవాచకము. రాముడు మంచి బాలుడు అనే వాక్యంలో రాముడు నామవాచకము. తండ్రి దశరథుడు. దశరథుడికి 4 భార్యలు. మొదటి భార్య పేరు ఆల్జీబ్రా. రెండో భార్య పేరు మైండ్ కాబ్రా. a+b² = a² + b² + 2ab. 0/0 = బాబర్. బాబర్ ఇండియాపై దండెత్తెను. అతని కుమారుడు అక్బర్. అక్బర్ మనవడు తాజ్మహల్ కట్టించాడు. అది ఆగ్రాలో. ఆగ్రా హైదరాబాద్ లో ఉంది. అది రామానాయుడు గారు తాజ్మహల్ కట్టించారు. కాదు, అదే తాజ్మహల్ పేరుతో డాక్టర్ రామానాయుడు గారు సినిమా నిర్మించారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన రాష్ట్రం బాగుపడాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఒక్కళ్ళు. చూసింది చాలు గాని పద ప్రేమలేఖ రాయిస్తా. నువ్వా అని అంటావేంటమ్మా? బొడ్డుపైకి చీర కట్టండి అనడం తప్ప నీకేం తెలుసమ్మా? పద నా టాలెంట్ చూపిస్తా. డియర్ మహాలక్ష్మి, అందరూ నన్ను సెక్స్ చూపులు చూస్తుంటే నేను మాత్రం పెళ్లి చూపులు చూస్తున్నాను. ఈ రోజుల్లో పొట్లో లేనివాడు కూడా రాయ్.
ఈ రోజుల్లో పొట్లో లేనివాడు కూడా కట్నం అడుగుతున్నాడు. బట్ నాకు కట్నం అక్కర్లేదు. సో నా లవ్ ని కన్సిడర్ చేసి నన్ను నీ వాణ్ణి చేసుకో. ఇట్లు నీ వంశీ. నిజంగా నీలో చాలా విషయం ఉందిరా. నా గురించి నాకు తెలుసు గాని నీ లవ్ ని సెటిల్ చేస్తే నాకేం ఇస్తావు? నీకు కావలసిన బబుల్ గమ్లు ఇస్తా. ఎందుకమ్మా? నువ్వే నవ్వులి నాలుగు కింద పెట్టుకో. మరేం కావాలో చెప్పరా? ఇంగ్లీష్ లో మనం వీక్, సో ఎగ్జామ్స్ లో కొంచెం మార్కులు ఎక్కువ వేయి. అంతే కదా, 100కి 150 వేస్తా. వేసినందుకు నన్ను డీబార్ చేస్తారు, నేను డిస్మిస్ చేస్తారు. 100కి 70 చాలు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆ ముక్క చెప్పాల్సింది నేను. ఇవ్వు. జాగ్రత్త. మాకు తెలుసులే. It's very much smaller too. It goes round the earth and we see different shapes of the moon on different days. We see the sun during the day. Excuse The me, sun. teacher. Yes? ఈ లెటర్ మీకు ఇవ్వాలని వచ్చాను టీచర్. Leave letter? నో టీచర్, లవ్ లెటర్. మాస్టర్ ఎక్కడ బాబు? ప్లీజ్ కమ్. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్న మీ ఆదర్శం నాకు నచ్చింది. రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. ఐ టు లవ్ యూ. నీ తక్కువ లవ్ లెటర్ కోసం నా నోట్బుక్ అంతా చించేసావు. లెటర్ కొంచెం బ్యాలెన్స్ ఉందిరా. ఉంటే ఉండని, రాసినంత వరకు చాలు. ఇక్కడ ఉండు, ఇప్పుడు వస్తా. At night when there is no sunshine, there is Excuse dark me, and teacher. cool. Yes? ఈ లెటర్ మీకు ఇవ్వాలని వచ్చాను టీచర్. Leave letter? నో, లవ్ లెటర్. చదివారా? మ్యాటర్ అర్థమైందా? ఇంకా లేట్ ఎందుకు, రిప్లై ఇవ్వండి. లెటర్ ఇచ్చావా? ఇచ్చాను. చదివిందా? చదివింది. రిప్లై ఇచ్చిందా? ఇచ్చింది. నానుస్తావేంట్రా, ఇవ్వు.